ఇన్వైట్ చేస్తున్నాము. లెట్స్ వెల్కమ్ హిమ్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. రిక్వెస్టింగ్ గుణశేఖర్ సార్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్. ఇది యూఫోరియా అంటే ఇప్పుడు మీ అందరూ కూడా కాలభైరవ్ మాట్లాడుతున్నప్పుడు, విఘ్నేష్ మాట్లాడుతున్నప్పుడు చూపించే ఎనర్జీ అదే యూఫోరియా. అవునా? అదే సేమ్ ఎనర్జీ, అదే యూఫోరియా సినిమాలో చూస్తారు. ఈరోజు జస్ట్ ఒక్క పాట మాత్రం విన్నారు. ఇంకా ఇలాంటి పాటలు డిఫరెంట్ సాంగ్స్ కాలభైరవ మరో 3 చేశారు. ఆ 3 కోసం వెయిట్ చేయండి. ఆ 3 కూడా మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తాయి. అలాగే కంప్లీట్ యూత్ఫుల్ బ్యాక్డ్రాప్తో ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ అనిపించేలాగా మీ యూత్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక యూఫోరిక్ ఎమోషన్తో తీసాను ఈ సినిమా. చూసినప్పుడు మీకు కూడా అలాగే కలుగుతుందని ఆశిస్తున్నాను. ఇదే మా హీరో విఘ్నేష్, ఇతన్నే ఆశీర్వదించండి. అలాగే మా విలన్ పృథ్వీ, ఇతన్ని ఆశీర్వదించండి. ఇంకా ముందు కలుసుకుందాం చాలా అకేషన్లో. ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని అలరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇది మా ఫ్యామిలీ ప్రొడక్షన్. నా మిస్సెస్, నా డాటర్స్ ఇద్దరు నీలిమ, యుక్త, రాగిణి, వీళ్ళే ప్రొడ్యూస్ చేశారు. ఇది మా హోమ్ ప్రొడక్షన్. ఖచ్చితంగా మీ అంచనాలకి ఏమాత్రం తగ్గం. మీ టేస్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి, మీ టేస్ట్ని నమ్మి యూఫోరియా అనే సినిమా తీసాం. ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ పాటలని ఆదిత్య మ్యూజిక్, నిరంజన్ గారు ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటలన్నీ విడుదలయ్యాయి. ఇప్పటికే ఆల్రెడీ మీకు అవైలబుల్గా ఉంది. చూసి విని తరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక్క నిమిషం సార్, మా అందరూ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్. హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. నిరంజన్ గారు, మాధవ్ గారు. ఓకే సార్, వీళ్ళందరి సమక్షంలో వీళ్ళు అడగాలనుకున్న కొన్ని క్వశ్చన్స్ నాకు ఇచ్చారు. అవి నేను అడగాలనుకుంటున్నాను. సో మీ రియల్ లైఫ్లో మీరు ఫ్లై హైగా ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా? ఈ ఏఎంబి మాల్తో నాకున్న కనెక్షన్ ఏంటో మీకు తెలుసు. ఫస్ట్ యూఫోరిక్ మూమెంట్ ఏంటనేది మీ అందరు నాకు ఇచ్చారు ఒక్కటి రూపంలో. దానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. మళ్ళీ ఇదే ఏఎంబి మాల్లో చెప్తున్నాను, ఒక్కడిని మించి ఉంటుంది యూఫోరియా. సార్, ఎన్నో జానర్స్లో మీరు ఫిల్మ్స్ని క్రియేట్ చేశారు. పర్టికులర్గా ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఈ ఫిల్మ్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇది ఖచ్చితంగా మీరు దయచేసి నా కెరీర్ని గమనిస్తే ఎప్పుడు కూడా ఒక సినిమా లాగా ఇంకో సినిమాని రిపీట్ చేయాలనుకోలేదు. నాకు నచ్చిన కథలను చెప్పడం మొదలెట్టాను. అలా ఒక చిరంజీవి గారితో చూడాలనుంది చేసిన, జూనియర్ ఎన్టీఆర్తో రామాయణం చేసిన, అలాగే ఒక్కడు మహేష్తో వరుసగా 3 సినిమాలు చేసినా సరే నన్ను మీ అందరూ ఆశీర్వదిస్తూ వచ్చారు. అలా ఇప్పుడు ఈ కథని చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇది ఖచ్చితంగా చెప్పి తీరాల్సిన కథని మీరే అంటారు. నేను ఎంత నమ్మానో, మా ఫ్యామిలీ ఎంత నమ్మిందో ఈ కథని, మీరు అంతే దీన్ని ఆదరిస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందుకోసమే చేశాను ఈ సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఎన్నో అద్భుతమైన సినిమాలు మీ లిస్ట్ అంతా గుర్తు తెచ్చుకుంటే మేము ఒక్కసారి మా మెమరీస్ రీకాల్ చేసుకున్నాం ఇప్పుడు. సో మీ ఫిల్మ్స్లో మీకు నచ్చిన సినిమా ఏది? మీ మనసుకి దగ్గర అయిన సినిమా ఏది? ఎప్పుడు కూడా నేను తీయబోయేదే నాకు నచ్చే సినిమా. ఖచ్చితంగా యూఫోరియాతో మీ అందరినీ మెప్పిస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. లెట్స్ ఫ్లై హై విత్ యూఫోరియా. థ్యాంక్ యూ సో మచ్. అండ్